ఇంకొకడు మంటలో కాలిపోయాడు. రేపు తెలీదు. ఇంకా కొన్ని చావులు నేను అఘోరా నాకు క్లియర్ గా చెప్పాడురా. అయినా నా చేతికి గీతలు లేవని ఆయనకే తెలిసిందిరా. రే, ఈ ప్రపంచంలో లాజిక్ అందరి విషయాలు చాలా జరుగుతుంటారా. వాటన్నింటినీ పట్టించుకుంటే కష్టం. ఇది ఒక ప్యూర్ కోఇన్సిడెన్స్ అనుకో. అయినా ఇప్పుడు ఆ వాల్మీకి కాన్సెప్ట్ ఇండియాలోనే జరుగుతుంది. అంటే ఇండియాలో ఉంటేనే ప్రాబ్లం. ఇంకో 2 days లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఏంటి? హలో సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఆగండి. ఎక్కడికి? మునుస్వామి గారు వాళ్ళ తమ్ముళ్ళు పోయిన బాధల్లో ఉన్నారు. వాళ్ళ తమ్ముళ్ళ చివరి కోరిక అన్నయ్యతో ఇలాంటి గొప్ప బిజినెస్ కూడా పెట్టించాలి. నమస్కారం సార్. నమస్తే రాజా. అన్న ఇక్కడ పైన ఉన్నాడు. అన్న వస్తున్నాడు. పైన ఉన్నారా? థ్యాంక్ యూ. ఏంటి సార్, మీకు వాస్తు మీద నమ్మకం లేదా? వాస్తు చాలా బ్యాడ్గా ఉంది. సిమెంట్ తో కట్టిన ఇంటికి వాస్తు కావాలి. శవాలతో పేర్చిన ఇల్లు వాస్తు అవసరం లేదు. సార్, మా మునుస్వామి గారు మనసులో ఏమీ దాచుకోరు. సత్యమే జయం. అన్ని ఓపెన్ గా ఉంటారు. చెప్పండి. మన దేశం 3 సముద్రాల మధ్యలో చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాటర్ ప్రాబ్లం ఇక్కడే కాదు, ఈ భూమి మీద మాక్సిమం 75% సేమ్ ప్రాబ్లం. ఈ సీ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ గా మార్చడమే మన ప్రాజెక్ట్. మీకు కావాలంటే వీడియో ప్రెజెంటేషన్ ఇస్తాను, చూడండి. దిస్ ఇస్ కాల్డ్ డీసాలినేషన్ ప్లాంట్. సముద్ర జలాల్ని తాగునీరుగా మార్చే అతి ఖరీదైన వాటర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ ఇది. అంటే ఒక రోజుకి 1000 కోట్ల లీటర్ని మంచినీటిగా మార్చే ప్లాంట్ ఇది. దీని వాల్యూ మినిమం 20,000 కోట్లు. ఇండియాలోనే కాదు, ఏషియాలోనే గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని అతి తక్కువ ఖర్చుతో బిల్డ్ చేసే పేటెంట్ రైట్స్ శివప్రకాష్ సుసర్ల దగ్గర ఉన్నాయి. శివప్రకాష్ సుసర్లా అతనెవరు? ఎన్ఆర్ఐ సార్, న్యూయార్క్ లో ఉంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖుల్లో ఆయన ఒకరు. అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పించగలిగితే 50-50 పార్ట్నర్షిప్. అయితే డీలోకి. మునస్వామి గారు, అదంత ఈజీ కాదు. ప్రాబ్లం ఏంటి? సార్, ప్లాంట్ నుంచి వచ్చే వేస్ట్ కెమికల్స్, పొల్యూషన్ వెరీ వెరీ డేంజరస్. అయినా అక్కడే మనం ప్రాజెక్ట్ కడదామనుకుంటే ప్రజల్లో పిచ్చి ఊరికి ఊరి మొత్తం ఖాళీ చేయించాలి. బట్ సుసర్ల గారు మాత్రం జనానికి వేసవెత్తు నష్టం కలిగిన చచ్చినా ఒప్పుకోడు. జనం సంగతి నేను చూసుకుంటాను. సుసర్లా సంతకం చేయాలి, అంతేగా? మా అన్నయ్య సవాలతో కూడా సంతకం చేయిస్తాడు. సుసర్ల శివప్రకాష్ గారు హైదరాబాద్ కి పర్సనల్ పని మీద వచ్చారు. ఇప్పుడు మనం కలిసామనుకోండి, డీల్ పూర్తయిపోతుంది సార్. ఓకే, వెళ్దాం. బయటికి వెళ్ళారా? బయటికి ఎక్కడికి? హోటల్కి వెళ్ళాడు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచిన చోట సంస్కారం అని తెలీదా? ఎవరి ప్లేస్ కైనా వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోమనకుండా కూర్చోకూడదని మీకు తెలీదా? సార్, వర్కౌట్ అవ్వకపోతే ఎటు వైలెంట్ అయిపోతారు. వర్కౌట్ అయ్యేదాకైనా సైలెంట్ గా ఉండండి ప్లీజ్. బాబు, లా పుస్తకంలో దిట్టంగా ఉన్నావు. ఎవరు బాబు? సుసర్ల గారు. అయ్యా నమస్కారం. నేను చెప్పానే, మా బాస్ సుసర్ల గారు. ఆహా, ఈయన నడిచి వస్తున్న రిజర్వ్ బ్యాంక్ లాగా ఉన్నారు. సార్, తమరికి ఫోన్ లో చెప్పానే, వీరే మునుస్వామి గారు. అయ్యా సుసర్ల గారు. నైస్ మీటింగ్. నమస్కారం. మా అబ్బాయి అండి మురస్వామి గారు. కూర్చోండి సార్. నమస్తే. సార్ సార్, ఎవరు మీరు? ఎక్కడికి? లోపలికి వెళ్ళకూడదు సార్. ఆగండి సార్, చెప్పేది సార్. నాతో బిజినెస్ చేయడం చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ మీతో బిజినెస్ చేయడం మీకు మంచి అవకాశం అనుకుంటున్నాను. డీల్ ఓకేనా?
ఈ డీల్ నాకు ఓకే అయితే సరిపోదండి. విలేజ్ లో ఫ్యాక్టరీ అంటున్నారు. ఆ ఊరి జనాలు కూడా ఓకే చెప్పాలి. జనం దేముంది సార్, వాళ్ళకి మేమెంతే చెప్తే అంతా. మీరు చెప్పారని ఓకే చేయకూడదు, ఊరు జనాలకి నచ్చి ఓకే చేయాలి. అవును సార్, సార్ ఇండియాలోనే ఉన్నారు. మీటింగ్ అవ్వాలి. చెప్తే అర్థం కుదరకపోయా. ఎవరు నువ్వు? వర్జంలోకి వస్తే కార్యంలో ఉన్నావు. మునిసోమన్న మనిషిని మున్సా మనిషివా? సార్ మీటింగ్ లో ఉన్నారు, కనిపించట్లా? అర్జెంట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా. ఇప్పుడు రాయా. తర్వాత తీస్తాను. రై, ఇది ఎవరైనా న్యూసెస్ గడిలో ఉన్నాడు. మీటింగ్ ఓకే, రేపు మీరు ఆ కోసం వెయిట్ చేస్తుంటాం. ఓకే, రేపు మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఉందండి. షల్ వి ప్లాన్ ఆఫ్టర్ దట్? వదలండి ప్లీజ్. వస్తాను. ఓకే, కలుద్దాం. తప్పకుండా. ఓకే రాజా. ఉంటాం సార్, నమస్తే. ప్లీజ్ రే ఆనంద్, ఏమైపోయారా? ఎక్కడికి వెళ్ళా? ఆ ఠాకూర్ కూతురు బాయ్ ఫ్రెండా? హలో మోయ, సౌందర్యం వస్తానంది, ఇంకా రాలేదు. అదేంటి బాబు, పొద్దుటే బయలుదేరింది, గుండె నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తానంది. రాలేదు మోయ, ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఫోన్ కలవట్లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరేం టెన్షన్ పడకండి మోయ, తను ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటుంది. రాగానే ఫోన్ చేయించు బాబు. తప్పకుండా చేస్తాను మోయ, మీరేం కంగారు పడకండి. అలాగే. Hello, yes sir. హలో ప్రియాంక, ఐ కాంట్ రీచ్ వాడు. మీకు ఎక్కడున్నాడు? Maybe he's in the flight, sir. Any urgency, sir? మన బ్యాలెన్స్ ఎపిసోడ్ రెడీ అయిపోయిందా? Yeah, finalize అయిపోయింది, sir. కెన్ యూ మెయిల్ మీ ఇమీడియట్లీ? Sure, sir. పంపిస్తాను. లెవెల్ 3 ఒక దేవాలయంలో స్టార్ట్ అవుతుంది. ఆ గుడికొచ్చిన హీరోయిన్ ని విలన్స్ కిడ్నాప్ చేసి భువనేశ్వరి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న మైన్స్ లోకి తీసుకెళ్తారు. ఆ గనుల్లో విలన్ హీరోయిన్ ని అతి దారుణంగా హింసిస్తూ ఉంటే
నేరగాళ్ళందరి కోసమే మీ బాబు కోర్టుకెక్కాడు. ఛీ! మీరు అసలు మనుషులేనా? పిల్లల్ని హింస పెడితే పరమేశ్వరుని హింస పెట్టినట్టే. ఏ బంధాలు లేని ఈ అనాథ పిల్లలు దేవుళ్లతో సమానం. అలాంటి దేవుళ్ళు కన్నీళ్లు పెడితే భూమి భరించదు. వీళ్ళంతా నీ చావు కోరుకుంటున్నారు.